నా పేరు పల్ల శ్రీనివాసరావు అండి. అంబాజీపేట మండలం పి. గన్నవరం నియోజకవర్గం. నేను పార్టీలో 20 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి పనిచేస్తున్నాను. గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా, జనభూమి కమిటీ సభ్యుడిగా, మళ్ళీ మండల తిరుగుతూ అధ్యక్షుడిగా నేను పార్టీలో సేవలందించున్నాను. కానీ ఈరోజు మా యొక్క అంబాజీపేట మండలంలో తెలుగుదేశం కార్యకర్తలకు సరైనటువంటి గుర్తింపు లేదనేటువంటి విషయం మీద ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాల నుంచి గ్రామ శాఖలు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులతో మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో మరి అందరూ కూడా చర్చించింది ఏంటంటే, ఒక కార్యకర్తకు గుర్తింపు లేదు, మరి కార్యక్రమాలు ఏం జరిగినా కార్యకర్తే చేయాలి, మరి ప్రభుత్వం పార్టీ ఏది ఆదేశించినప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తే అయినప్పటికీ కూడా ఇక్కడ మండల నాయకత్వం కానీ అలాగే నియోజకవర్గ స్థాయి నాయకత్వం కానీ మరి కార్యకర్తను పట్టించుకోవటం లేదు అని చెప్పేసి దీని మీద ఒక దీర్ఘమైనటువంటి చర్చ కూడా జరిగింది. మరి ఈ చర్చలో ప్రధానంగా ఆరోపణ ఏంటంటే, మరి మా మండల పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి మా నియోజకవర్గ కన్వీనర్గా నామన్ రాంబాబు గారు ఉన్నారు. మరి ఆయన మొన్న జరిగినటువంటి గన్నవరం విస్తృత స్థాయి సమావేశంలో మరి ఆయన మీద తోలనాడి ఆయన్ని కొంచెం మనసు బాధపడే విధంగా ఆయన మాట్లాడాడని చెప్పేసి తెలిసిన తర్వాత కార్యకర్తలందరూ కూడా దీని మీద విచారణ వ్యక్తం చేస్తూ ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుచేతనంటే, ఒక పార్టీ అధ్యక్షులు ఉన్నప్పటికీ మరి అన్నీ కూడా తానే భుజం మీద వేసుకుని మరి కార్యదర్శి మరి నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మీద మరి ఈ రకంగా నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి నామన్ రాంబాబు గారు మరి దుర్భాషలు ఆడటం అది మంచి పద్ధతి కాదని మరి వచ్చినటువంటి గ్రామ పార్టీ నాయకులు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక పార్టీ కార్యదర్శిగా ఇదిలా జరిగితే మరి సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని చెప్పేసి మరి అందరిలో కూడా ఆవేదన ఉంది. ముఖ్యంగా ఈవేళ తీసుకున్నట్లయితే ఈ మీటింగ్లో ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే, నామన్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి ఒక మన నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండటం జరుగుతుంది. కానీ ఆయన రాజోలు నియోజకవర్గం కాబట్టి ఆయన్ని రాజోలు నియోజకవర్గానికి పంపించేసి మా నియోజకవర్గంలోనే మరి కష్టపడే కార్యకర్తనే ఈ 4 మండలాల నుంచి కూడా ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తిని తీసుకుని మరి ఆ పదవిని ఆయనకిచ్చి పార్టీని బలోపేతానికి కృషి చేయడానికి చేసుకునే విధంగా ఉండాలని మరి సమావేశంలో తీర్మానించుకోవడం కూడా జరిగింది. నా పేరు నేదునూరు వెంకటరామబాబు అండి. మాజీ ఎంపీటీసీ, మండల సమైక్య అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అయితే మన ఈ అంబాజీపేట మండలం విషయానికి వచ్చినప్పటికీ మండల పార్టీ అయితే చాలా దారుణమైన నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ ఒక పార్టీ కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే అక్కడ సెక్రటరీ కొద్ది బాధ్యతలు తీసుకుని అతనే మాకు ఎవరికైనా సరే ఏదైనా మీటింగ్ ఉందంటే ఆయన ద్వారానే మాకు మెసేజ్ రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క మండలంలో ఆయన కష్టపడి పనిచేయటం మన ఎలక్షన్ విషయంలో కూడా చాలా కష్టపడి పనిచేశారు. మరి ఆయన చాలా కష్టపడి పనిచేసి కార్యకర్తల మధ్యలో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని చేయడం జరుగుతుంది. మరి మొన్ననే మన గన్నవరంలో నామన్ రాంబాబు గారు ఆయన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన చాలా బాధ పెట్టడం, మాటలతో కొంచెం బాధ పెట్టడం జరిగింది. ఆ యొక్క వేదనకు మేము బాధపడి ఈ యొక్క కష్టపడి ఎంతో కార్యకర్తలందరినీ మండలంలో చేయడం జరుగుతుంది. అయితే మేమందరం కూడా మాకు చాలా బాధ కలిగి ఈరోజు మేము కార్యకర్తల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మేమందరం కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ యొక్క పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో మండల పార్టీ సమక్షంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక టీడీపీ కార్యకర్తలని ఏదైనా సభ్యత్వాల విషయం అయితే ఏదైనా మా దగ్గరికి వచ్చి కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం తప్ప ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచినప్పటికీ ఒక మండల పార్టీ సమావేశం వేయడం జరగలేదు. కానీ మండల పార్టీ సమావేశం వేసి కనీసం ఒక కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేశారు మీరు అని చెప్పేసి అభినందించడం అనేది ఇంతవరకు మన కార్యకర్తలకి
యొక్క న్యాయం చేయడం విషయంలో కూడా ఏమీ పట్టించుకోవలేదు. కాబట్టి ఈ యొక్క సమస్యను మన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి మాకు న్యాయం జరగాలని మాకు కార్యకర్తలందరికీ కూడా. నా పేరు మట్టిపర్తి భారత్ అండి. నేను తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, అంబాజీపేట మండలం. ఈరోజు మీటింగ్లో గొడాల పనిగారికి జరిగిన అవమానం మామూలు విషయం కాదండి. దీన్ని కొంచెం పెద్దగానే తీసుకోవాలి పార్టీ నాయకులు. ఆయన ఎంతో కష్టపడతారు, ఎటువంటి చెడ్డ పేరు లేదు ఆయనకి. గొడాల పనిగారు ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు, పార్టీ కష్టపడమే ఆయన వంతు. ఇవాళ నామన్ రాంబాబు గారు అలా అంటాం చాలా ఇది. ఒక కులాన్ని చూసుకొని గౌరవించట్లేదు, మరి ఏంటో తెలీదు. ఒక కార్యకర్తని కలుపుకొని తీరులు ఎవరి దగ్గర లేవు. పార్టీలో ఎవరిని గుర్తించట్లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనందమే తప్ప మాకు జరిగే ఆనందాలు ఏమీ లేవు ఇక్కడ. ఒక పార్టీ మీటింగ్లు పిలవట్లేదు, ఏ విషయంలోని మమ్మల్ని కార్యకర్తలను గుర్తించట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎటువంటి మీటింగులకి ఎటువంటి మెసేజ్లు రాదు. ఈ రోజున ఏదైనా మెసేజ్ వస్తుందంటే అది గోడాల పనిగారి వల్లే. ఈ రోజున ఆయన పార్టీని సస్పెండ్ చేసేయి, నువ్వు మానేసాయి అంటే ఆ నలుగురిలోనంటే ఆయనకి ఎంత మనోభావాలు దెబ్బతింటాయి కదండి. ఆయన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంబాజీపేట మండలంలో ఏమీ లేదు. అలాంటి నాయకుడు కూడా దొరకడు. ఎందుకంటే చాలా చక్కగా ఆయననే చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరి జోలికి వెళ్ళరు. అటువంటి ఆయనే మాకు కావాలి. ఈ నామన్ రాంబాబు గారు అంటారా, ఆయన రాజోలు. అటు సైడ్ ఏమైనా చూసుకోమనండి, ఆయనకి అటు సైడ్ పదవులైనా తీసుకోమనండి. మాకు మంచి కన్వీనర్ని మళ్ళీ వెయ్యండి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో చేద్దామని కాదు, తొందరగా చేయండి. ఏది చేసినా కష్టపడి కార్యకర్తలను గుర్తించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.